రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు మరోసారి జంగ్ సైరన్ మోగించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లిలో నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని ప్రశ్నించిన పాపానికి రేవంత్ సర్కార్ నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్నది. సెంట్రల్ లైబ్రరీకి పోలీసులు తాళం వేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగులు విద్యార్థులు గేటు ముందే బైఠాయించి రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నిరుద్యోగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు మరోసారి జంగ్ సైరన్ మోగించారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ చిక్కట్పల్లి నుంచి మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యాసర్ చెప్పండి, ఇక రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు మరోసారి జంగ్ సైరన్ మోగించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు చిక్కట్పల్లిలో ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి యాసర్? రైట్ టికెట్ కాసేపటి క్రితం నిరుద్యోగుల నినాదాలతో చిక్కడపల్లి దద్దరిల్లింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిక్కడపల్లిలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున మెరుపు ధర్నా దిగారు. లైబ్రరీ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అవుతుంది ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏళ్లుగా మేము ఎదురు చూస్తున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మేము ఎదురు చూస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఎంతో పని చేశాం, కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదని ప్రధానంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. శాంతియుతంగా మేము నిరసన తెలుపుతామని నిరుద్యోగులు ఒక్కసారిగా చిక్కడపల్లి లైబ్రరీ నుంచి బయటికి వెళ్ళడానికి శాంతియుతంగా నిరసన చేస్తాం, బయటికి వెళ్ళి మా నిరసన ప్రభుత్వానికి తెలియజేస్తామని శాంతియుతంగా బయటికి వెళ్ళడానికి చూస్తే పోలీసులు అడ్డుకున్నారు. లైబ్రరీ వద్ద బయటికి వెళ్లకుండా లైబ్రరీ గేటుకు ఏకంగా పోలీసులు తాళం వేసి నిరుద్యోగులనైతే అడ్డుకున్నారు. అటు నిరుద్యోగులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కనీసం లైబ్రరీ గేటుకు తాళం వేయడం ఏంటని నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోలీసులను నిలదీశారు. ఏదైతే ప్రభుత్వం గతంలో ఇదే బల్మూరి వెంకట ఇదే లైబ్రరీకి వచ్చారు, అప్పుడు పోలీసులు తాళం వేశారా అని ప్రధానంగా పోలీసులను నిలదీసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అటు నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఏదైతే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఎన్నికలకు ముందు ఇదే అశోక్ నగర్ ఇదే చిక్కడపల్లికి రాహుల్ గాంధీ వచ్చి హామీ ఇచ్చారు, మాతో మాట ముచ్చట చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రధానంగా మేము అడుగుతున్నాము. మరోవైపు 5,000 ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది, కానీ 5,000 ఉద్యోగాలు ఎందుకు వేస్తారు? మేము గత 2-3 ఏళ్ళుగా ఎంతోగానో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాము. 20,000 పోలీసు ఉద్యోగాలు వేయాలని డిమాండ్ చేస్తున్నాము. మాకు 5,000 ఉద్యోగాలే సరిపోదు, మాకు ఖచ్చితంగా 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేయాలి. స్వయంగా డీజీపీ గారు చెప్పారు, మాకు పోలీస్ శాఖలో 19,000 పైగా ఖాళీలు ఉన్నాయి, ఖచ్చితంగా భర్తీ చేయాలి ప్రభుత్వానికి సూచించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నిరుద్యోగులకు ఇప్పటికైనా ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తారని ఎంతో ఎదురు చూస్తున్నాము. మేము చదువుకుంటున్నాము, బయట హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్నాము, 5 రూపాయల భోజనాలు తింటున్నాము, కానీ ప్రభుత్వం మాత్రం మా మీద కరుణిస్తలేదని ప్రధానంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే సూచిస్తున్నాము, మీరే కదా ఎన్నికలకు ముందు ఇదే లైబ్రరీకి వచ్చి మాతో మాట ముచ్చట చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపేయండి, మీకు ఖచ్చితంగా వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, మాట ఇచ్చారు. మరి ఈ మాట ఇప్పుడు గుర్తుకు లేదా ఇదే రేవంత్ రెడ్డి? కానీ ప్రధానంగా నిరుద్యోగులే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మేము శాంతియుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము, పోలీసులు కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఎంతవరకు సమంజసం? మేము శాంతియుతంగా ప్రభుత్వాన్ని నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు గేటుకు తాళం వేయడాన్ని మేము తప్పుపడుతున్నాము. అసలు లైబ్రరీ గేటుకు తాళం వేయడం ఏంటని ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అటు పోలీసుల తీరుపై కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ పోలీస్ పాలన నిర్వహిస్తుందని ప్రధానంగా నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. ఏది ఏమైనా మాకు నోటిఫికేషన్ వచ్చే వరకు మా ఉద్యమం ఆగదు అని నిరుద్యోగులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నినాదాలు చేశారు. ఏదైతే నిరుద్యోగుల నినాదాలతో చిక్కడపల్లి ప్రాంతం అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిక్కడపల్లి లైబ్రరీ మొత్తం పోలీసులు మోహరించారు, భారీగా మోహరించారు. అప్పుడు మఫ్టీ పోలీసులు కూడా విద్యార్థులు చదువుకుంటున్న ప్రాంతానికి లోపలికి వెళ్ళి విద్యార్థులతో సహా కూర్చున్నారు. మఫ్టీ పోలీసులు వాళ్ళని గమనిస్తున్నారు. అసలు ఏదైతే విద్యార్థి బయటికి వెళ్తుంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మేము
మేము చదువుకుంటున్నాం, మేము ఇక్కడ చదువుకుంటే మీరు పోలీసులు వచ్చి రావడం ఏంటని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఏ పోలీసులు ఈ అరాచకం చేయడం పట్ల కూడా మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో ఇదే లైబ్రరీకి బల్మూరి వెంకట్ వచ్చారు, మీరు అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రధానంగా ప్రభుత్వానికి నిలదీశారు. ఏది ఏమైనా 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు వద్దు, మాకు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేయాలని ప్రధానంగా అయితే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారో ఆ హామీ ఏమైందని నిలదీస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేసినా మాకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తామని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం పోలీసులతో మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తే కూడా మా ఉద్యమం ఆగదు. మేము ప్రభుత్వానికి 2.5 ఏళ్లుగా మేము సమయం ఇచ్చాము, ఒక్క నోటిఫికేషన్ అంటే కూడా ఈ ప్రభుత్వం వేయలేదు. మేము చదువుకుంటున్న లైబ్రరీ దేవాలయంతో సమానంగా ఉంది. ఈ లైబ్రరీలో మొత్తం పోలీసులు రావడం ఏంటని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. మఫ్టీ పోలీసులు లోపలికి వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మమ్మల్ని చదవనివ్వడం లేదు. మేము శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాము. ఉద్యోగం అనేది మా హక్కు, మేము ఉద్యోగం కోసం 3 ఏళ్లుగా కష్టపడి చదువుతున్నాము. పోలీస్ నోటిఫికేషన్ కూడా ఫిట్నెస్ కోసం కోచింగ్ కూడా తీసుకున్నాము, సిద్ధంగా ఉన్నాము. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ జాప్యం చేస్తుంది, నిరుద్యోగులకు నయవంచన చేస్తుందని ప్రధానంగా నిరుద్యోగులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు నిరుద్యోగులు లైబ్రరీకి తాళం వేయడం ఏంటని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. లైబ్రరీ బయటికి ఒక్కసారిగా నిరుద్యోగులు బయటికి అశోక్ నగర్ వైపు తరలి వెళ్లిన పరిస్థితి ఉంది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు నిరుద్యోగులు అతి దారుణంగా ఈడ్చుకెళ్లిన పరిస్థితి ఉంది. మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు ఎందుకు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? మీ ప్రభుత్వానికి మా వాదన వినిపిస్తాము, మీ ప్రభుత్వానికి మేము పదవి అడగడం లేదు, కేవలం మా ఉద్యోగాలు అడుగుతున్నాము. ఎన్నికలకు ముందు మీరు వారే చెప్పారు కదా, స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని వారే మమ్మల్ని నమ్మబలికారు కదా. ఇప్పుడు ఎందుకు మాకు జాబ్ నోటిఫికేషన్ వేయడం లేదు, జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించడం లేదని నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు మాత్రం వారిని అడ్డుకున్నారు. అతి కిరాతకంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏది ఏమైనా చిక్కడపల్లి ప్రాంతంలో కాసేపటి క్రితమే పెద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఎస్ సార్.